Hi everyone, welcome back to my channel Code Optimizers. Java plus DSA series లో ఇది లెక్చర్ 19. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాము. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ మీద కొద్దిగా బెటర్ ప్రాబ్లమ్స్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ఆల్రెడీ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్. చెక్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఎ pangram. A pangram is a sentence where every letter of English alphabet appears at least once. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉండే ప్రతి లెటర్ అట్లీస్ట్ వన్స్ రావాలి సెంటెన్స్లో. సో ఇప్పుడు ఇన్పుట్ ఏమని ఇచ్చాడు? గివెన్ ఏ స్ట్రింగ్ సెంటెన్స్ కంటైనింగ్ ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్, రిటర్న్ ట్రూ ఇఫ్ సెంటెన్స్ ఇస్ ఎ ప్యాంగ్రామ్ ఆర్ ఫాల్స్ అదర్వైజ్. అంటే మనకిచ్చిన సెంటెన్స్లో ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. సో ప్రతి ఆల్ఫాబెట్ అట్లీస్ట్ వన్ టైం రావాలి. ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్లో చిన్న మోడిఫికేషన్ చూద్దాం. వాడు లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే ఇవ్వకుండా లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ కలిపి ఇచ్చాడు అనుకో, ఎలా సాల్వ్ చేస్తాం? సో లోవర్ కేస్ అప్పర్ కేస్ పక్కన పెట్టినా కానీ వాట్ హీ టోల్డ్ ఈస్ హీ విల్ గివ్ ఏ సెంటెన్స్. కాబట్టి సెంటెన్స్లో స్పేసెస్ ఉండొచ్చు, కామా ఉండొచ్చు, ఆర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. మనం దాన్ని కూడా డీల్ చేస్తూ కోడ్ రాద్దాం. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ ద లోవర్ కేసెస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ లోవర్ కేస్ లెటర్స్ ఇచ్చాడు అనుకోండి, కామా, ఫుల్ స్టాప్, స్పేస్, క్యాపిటల్ లెటర్స్ అన్నీ తీసేసేయండి. ఓకే, ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A to Z ఉన్నాయా లేదా మనం చెక్ చేయాలి. అంటే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ప్రతి క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. సో మనం ఎలా చేస్తాం దీన్ని? స్మాల్ ఏ ఉందా లేదా, నెక్స్ట్ స్మాల్ బి ఉందా లేదా, ఏ ఒక్కటి లేకపోయినా కానీ వెంటనే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ ఉండాలి, ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఫాల్సే. ఇది ఒక పాయింట్. సో ఇప్పుడు ఏ ఉందా లేదా చెక్ చేయాలంటే స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయాలి. నెక్స్ట్ బి ఉందా లేదా అంటే మళ్ళీ స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం స్ట్రింగ్ ట్రావర్స్ అంటే, సో ఫర్ లూప్ యూస్ చేసి మొత్తం లెంత్ వరకు ట్రావర్స్ చేస్తాం కదా. సో int I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్, ఎస్ స్ట్రింగ్ అనుకోండి, ఎస్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇలా మనం స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేస్తాం. స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేస్తూ మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ స్మాల్ ఏ చెక్ చేస్తాం, నెక్స్ట్ బి, అలా కదా. సో మనకు కావాల్సిన క్యారెక్టర్ సి అనుకుందాము, అది ఇనీషియల్గా లేదు అనుకుందాం. సో బూలియన్ ఈజ్ ప్రజెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాము, ఇనీషియల్గా ఫాల్స్ అని ఇద్దాం. అంటే ఇనీషియల్గా లేదు అని మనం అనుకుంటున్నాం. ఓకే, ఒకవేళ ఉంటే ట్రూ చేద్దాం. ఒకవేళ ఉందా లేదా మనం ఎట్లా చెక్ చేయాలి? ప్రతి క్యారెక్టర్కి వచ్చినప్పుడు ప్రతి క్యారెక్టర్ని మనం ఏం చేయాలి? ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ జే, ప్రతి క్యారెక్టర్ని మనకు కావాల్సిన క్యారెక్టరా కదా చెక్ చేయాలి. మనకు కావాల్సిన క్యారెక్టర్ దొరికితే ఏం చేయాలి? ఈజ్ ప్రజెంట్ని ట్రూ చేసేయాలి. కరెక్ట్. సో ఈజ్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, ఈజ్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేశాక మనకు దొరకలేదు అంటే మీనింగ్ ఏంటి? ఆ క్యారెక్టర్ లేదు అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ లేకుంటే మనం ఏం చేయాలి? వెంటనే ఫాల్స్ రిటర్న్ చేయాలి. మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక ప్యాంగ్రామ్లో ఏ లేదు అనుకోండి, మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో సిమిలర్ వే, సో ఇఫ్ ఈజ్ ప్రజెంట్ ఫాల్సే ఉండింది అనుకోండి, సో ఈజ్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అవుతే మనం ఏం చేసేస్తాం? వెంటనే అక్కడనే రిటర్న్ చేస్తాం, మిగతా స్టెప్స్ పర్ఫామ్ చేయం. సో ఇలా మనం ఎన్నిటికి చేస్తున్నాం? ఓన్లీ వన్ క్యారెక్టర్కి చేస్తున్నాం. ఇలా మనం చేయాల్సింది ఏంటి? స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు చేయాలి. కాబట్టి సో ఇది మొత్తం రిపిటేటివ్గా ప్రతి క్యారెక్టర్కి చేయాలి. కాబట్టి ఇది మొత్తం ఫర్ లూప్లో పెట్టాలి కదా. సో ఇది మనం మొత్తం ఎన్ని టైమ్స్ రన్ చేయాలి? స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు రన్ చేయాలి. సో దీన్ని ఒక ఫర్ లూప్లో పెడదాం. ఫర్ క్యార్ సి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ, సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ జెడ్, అండ్ దెన్ ఈచ్ టైమ్ సి ప్లస్ ప్లస్. సో ఇలా రాస్తే ఏమవుతుంది అంటే, మీరు ఫస్ట్ టైం ఇలా సింటాక్స్ చూస్తే చూడొచ్చు కొంతమంది. ఇది ఎందుకంటే మనం కాలేజ్లో ఎక్కువ చూసిండాము, బట్ ఈ సింటాక్స్ వాడొచ్చు. సో ఇక్కడ బేసిక్ గేమ్ జరుగుతుంది అంటే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు లూప్ రన్ అవుతూ ఉంటుంది 26 టైమ్స్. సో ఇప్పుడు కోడ్ మొత్తం రన్ అయ్యాక ఎక్కడ రిటర్న్ అవ్వలేదు అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ప్రతి క్యారెక్టర్ మనకు దొరుకుతూ వస్తుంది అని చెప్పేసి, A to Z ప్రతి క్యారెక్టర్ దొరికింది అంటే మీనింగ్ ఏంటి? స్ట్రింగ్ ప్యాంగ్రామ్ అని చెప్పేసి. సో మనం లాస్ట్లో ఏం చేయాలి? రిటర్న్ ట్రూ అని చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం. సో మనం ఇనీషియల్గా ఫర్ లూప్ రన్ చేసాము స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు కదా. సో స్మాల్ ఏ నుండి స్టార్ట్ అయ్యి సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ జెడ్ అండ్ దెన్ సి ప్లస్ ప్లస్. మనం ఏమనుకున్నాము? ప్రతి క్యారెక్టర్ ఇనీషియల్గా లేదు అనుకున్నాం. సో బూలియన్ అని ఒక వేరియబుల్ ఈజ్ ప్రజెంట్ అని తీసుకొని దాన్ని ఇనీషియల్గా ఫాల్స్ అనుకుందాము. నెక్స్ట్ ఏం చేశాను? ప్రతి ఇండెక్స్ని ఐటరేట్ చేస్తూ స్ట్రింగ్లో సో సెంటెన్స్ డాట్ లెంత్ వరకు ట్రావర్స్ చేయాలి. సో సెంటెన్స్ డాట్ లెంత్ అండ్ దెన్ I ప్లస్ ప్లస్. ఇలా ప్రతి క్యారెక్టర్ని విజిట్ చేసినప్పుడు ఇఫ్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటెన్స్ డాట్ క్యారెట్ ఆఫ్ I
ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన క్యారెక్టర్ దొరికింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈజ్ ప్రజెంట్ని ట్రూ చేసేయాలి. సో ట్రూ చేశాక ఒకవేళ మనం మొత్తం స్ట్రింగ్ ఐటరేట్ చేశాక కూడా మనకు దొరకలేదు అంటే ఈజ్ ప్రజెంట్ ఫాల్సే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ ఫాల్స్. ఒకవేళ ఎక్కడ ఫాల్స్ రిటర్న్ అవ్వలేదు అంటే మనకు ప్రతి క్యారెక్టర్ దొరికినట్లు. సో మనం ఏం చేస్తాం, ట్రూ అని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసి చూస్తే 2 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ దెన్ సబ్మిట్ చేస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోవాలి. సో 79 టెస్ట్ కేసెస్ పాస్డ్. ఇప్పుడు మనం ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే, సో టైం కాంప్లెక్సిటీ చూడండి, అవుటర్ ఫర్ లూప్ ఎంతవరకు రన్ అవుతుంది, స్మాల్ జే నుండి స్మాల్ జెడ్ వరకు అంటే 26 టైమ్స్ రన్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ ప్రతిసారి స్ట్రింగ్ లెంత్ వరకు రన్ అవుతుంది అంటే స్ట్రింగ్ లెంత్ n అనుకుంటే n టైమ్స్ రన్ అవుతుంది ప్రతిసారి. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ O ఆఫ్ 26 ఇంటూ n అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు కాబట్టి బిగ్ O ఆఫ్ 1. ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది చూద్దాం. ఇంతకుముందు మనం ఎలా సాల్వ్ చేసాము, ప్రతి క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేసాం, అంటే ఏ ఉందా లేదా చెక్ చేసాం, నెక్స్ట్ బి ఉందా లేదా చెక్ చేసాం, నెక్స్ట్ సి ఉందా లేదా చెక్ చేసాం. ఉందా లేదా చెక్ చేయడానికి మనకు n పడుతుంది స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయడానికి, అది మనం తగ్గించవచ్చా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ABCDs రాసుకుంటే ఇక్కడ, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేయను, ఇలా ఈ స్ట్రింగ్ని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు క్యారెక్టర్ దొరికినదల్లా టిక్ చేసుకుంటూ వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్లో T దొరికింది, సో నేను Tని టిక్ చేసుకుంటా, కరెక్ట్. నెక్స్ట్ H దొరికింది, H టిక్, నెక్స్ట్ E టిక్, నెక్స్ట్ Q టిక్, అలా టిక్ చేసుకుంటూ వెళ్తాను. సో స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేసేసరికి మనకేమవుతుంది, ప్రతి క్యారెక్టర్ టిక్ ఉంటేనేమో అది ప్యాంగ్రామ్ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ దొరికింది కాబట్టి టిక్ మార్క్ చేసుకున్నాం, కరెక్ట్. దొరకకపోతే అది టిక్ మార్క్ అయ్యేది కాదు. సో మొత్తం టిక్స్ మార్క్ అయ్యి ఉంటే మనకేమని అర్థం, ప్యాంగ్రామ్ అని, లేదు అంటే ప్యాన్గ్రామ్ కాదు అని చెప్పేసి. కానీ మనం ఇలా స్టోర్ చేయగలమా టిక్ నాన్ టిక్ ఫార్మాట్లో. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా డీల్ చేస్తానంటే, ఈ టిక్ నాన్ టిక్ ఫార్మాట్ కాకుండా ఒక యారే లాగా తీసుకుంటా. గెటింగ్ ద పాయింట్. సో మొత్తం ఒకటే నేను కింద గీస్తున్నాను స్పేస్ లేక. సో ఇప్పుడు ఇలా యారే ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చా. సో ఇలా ఫామ్ చేసేసి ఇనీషియల్గా ఏముంటాయి, మొత్తం జీరోస్ ఉంటాయి కదా యారే క్రియేట్ చేసిన వెంటనే. సో అన్నీ జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, టిక్ కొడితే దాన్ని 1 లెక్క మార్చుకుందాం. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ ఉంటే 1 లెక్క మార్చుకుందాం. కానీ మనం వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ ABCD ఫార్మాట్లో ఉండవు మనకు. ఎలా ఉంటాయి, 0 1 2 3 లాగా ఉంటుంది, కరెక్ట్. 0 1 2 3 4 అలా ఎంతవరకు 26 ఆల్ఫాబెట్స్ కాబట్టి 25 ఉంటుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ ఏని 0 లాగా రిప్రజెంట్ చేయాలి, జెడ్ని 25 లాగా రిప్రజెంట్ చేయాలి. సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, జెడ్ వాల్యూ ఎంత 122, కానీ మనకు కావాల్సింది ఏంటి 25. అంటే మనం ఏం చేయొచ్చు, దీంట్లోంచి 97 సబ్ట్రాక్ట్ చేయొచ్చా. 97 ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నానో చెప్తా చూడండి. ఇక్కడ ఏకి వాల్యూ ఎంత 97, అన్ని స్మాల్ కేస్ లెటర్స్ అనుకున్నాం కదా. సో ఏకి 97, 97ని 0 చేయాలంటే ఏం చేయాలి, -97 చేయాలి, అప్పుడే 0 అవుతుంది, కరెక్ట్. బీకి ఏంటి 98, 97 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సికి 99, దాంట్లోంచి 97 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో ఈ ఫార్మాట్ ప్రతి క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూలోంచి 97 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇండెక్సెస్ వస్తాయి 0 నుంచి 25 వరకు, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఈ విధంగా యూస్ చేసుకోవాలి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను దీన్ని ఇంకా కొద్దిగా క్లియర్గా వేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మన యారే ఈ ఫార్మాట్లో ఉంటుంది విత్ ఆల్ జీరోస్, కరెక్ట్. సో మనం ఒక యారే క్రియేట్ చేద్దాము మీకు అర్థం కావడానికి. ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్, సైజ్ వచ్చేసి ఎంత 26. సో ఈ సైజ్ యారే నేను క్రియేట్ చేశాను. సో అన్ని జీరోస్ ఉంటాయి ఇనీషియల్గా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మొత్తం స్ట్రింగ్ని ట్రావర్స్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ s డాట్ లెంత్, మొత్తం స్ట్రింగ్ని ట్రావర్స్ చేసుకుంటూ. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, ఒకవేళ నాకు ఆ క్యారెక్టర్ దొరికింది కాబట్టి నేను డైరెక్ట్ ఏం చేయాలి, ఆ యొక్క ఇండెక్స్లోకి వెళ్ళి 1 చేయాలి, కరెక్ట్. సో ఇప్పుడు T యొక్క ఇండెక్స్ ఎట్లా తెలుసుకుంటాం మనం, T యొక్క యాస్కీ వాల్యూ -97, కరెక్ట్. T యొక్క యాస్కీ వాల్యూ మనకు తెలీదు, ఎలా కనుక్కుంటాం T యొక్క యాస్కీ వాల్యూ, మనం s డాట్ క్యారెట్ ఆఫ్ I అంటే T కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇండెక్స్లో ఉందనుకోండి, ఇదేమవుతుంది T అవుతుంది, కరెక్ట్. సో ఇది మనకు క్యారెక్టర్ డేటా టైప్లో ఉంటుంది. మనకు యాస్కీ వాల్యూ కావాలి. యాస్కీ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాం, కరెక్ట్.
ఇంటీజర్లో కన్వర్ట్ చేసినాక మనకు 97 తోటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇండెక్స్ వస్తుంది. కరెక్ట్. ఆ ఇండెక్స్లోకి మనం వెళ్ళాలి. అరే ఆఫ్ ఆ ఇండెక్స్లోకి వెళ్ళి దాన్ని 1 లెక్క కన్వర్ట్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. ఇలా మనం స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మనకి ఏవేవైతే క్యారెక్టర్స్ దొరుకుతాయో వాటి ఇండెక్స్లో 1 అని స్టోర్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేసి మనకు దొరికిన క్యారెక్టర్ని టిక్ మార్క్ చేసుకున్నాం. అంటే 1 లెక్క కన్వర్ట్ చేసాం యారేలో. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, యారే మొత్తం 1s ఉందా లేదా చెక్ చేయాలి. కరెక్ట్. యారే మొత్తంలో 0 ఒక్క చోటు ఉన్నా కానీ అది ప్యాంగ్రామ్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యారే మొత్తంని ట్రావర్స్ చేస్తున్నా యూజింగ్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ యూస్ చేసి int I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ a డాట్ లెంత్, పారాన్సిస్ ఉండదు యారే కాబట్టి. అండ్ దెన్ మొత్తం ట్రావర్స్ చేసుకుంటూ నాకు ఒక్క చోటనైనా కానీ a ఆఫ్ I 0 అయ్యింది అంటే ఏమని అర్థం, ప్యాన్గ్రామ్ కాదు అని చెప్పేసి. సో రిటర్న్ ఫాల్స్. ఎక్కడ రిటర్న్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి, అన్నీ టిక్స్ ఉన్నట్లు. కాబట్టి నేను లాస్ట్లో రిటర్న్ ట్రూ అని రాస్తున్నాను. ఇలాగ మనం దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇది ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఈ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఇది చాలా చోట్ల ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక 26 సైజ్ యారే క్రియేట్ చేసుకున్నాము. న్యూ ఇంట్ సైజ్ వచ్చేసి 26. అండ్ దెన్ మనం ఏం చేసాము, ప్రతి ఇండెక్స్ను ఐటరేట్ చేసాము ఇచ్చిన స్ట్రింగ్లో. సో సెంటెన్స్ డాట్ లెంత్ పారాన్సిస్ అండ్ దెన్ I++. నెక్స్ట్ మనం ఏం చేసాము, ఏ ఆఫ్ దాన్ని యాస్కీ వాల్యూని తెచ్చుకున్నాం. సో ఇంట్ ఆఫ్ సెంటెన్స్ డాట్ క్యారెట్ ఆఫ్ I. ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు దీంట్లోంచి 97 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఇండెక్స్లోంచి మనం 1ని స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్కి మనం ఏం చేయాలి, మొత్తం యారేని ట్రావర్స్ చేయాలి 0 ఇండెక్స్ నుంచి ఏ డాట్ లెంత్ వరకు. ఇక్కడ పారాన్సిస్ ఉండదు. అండ్ దెన్ ట్రావర్స్ చేశాక ఎక్కడైనా మన ఎలిమెంట్ ఈక్వల్స్ టు 0 ఉండింది అంటే ఇట్స్ నాట్ ఎ ప్యాంగ్రామ్. సో రిటర్న్ ఫాల్స్ అండ్ దెన్ రిటర్న్ ట్రూ. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తే 2 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ సబ్మిట్ చేస్తే 79 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 79 టెస్ట్ కేసెస్ పాస్డ్. ఇప్పుడు ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే, సో టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏమైంది, ఇది n వరకు రన్ అయింది. n స్ట్రింగ్ యొక్క లెంత్ అనుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఎన్ని టైమ్స్ ట్రావర్స్ చేసాము, 26 టైమ్స్ ట్రావర్స్ చేసాము. ఎందుకు, యారే లెంత్ వచ్చేసి 26 కాబట్టి ఇది 26, ఇది n టైమ్స్. సో ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత, n+26. సో బిగ్ ఆఫ్ n అవుతుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ n సైజ్ యారే క్రియేట్ చేయలేదు, 26 సైజ్డ్ యారేనే క్రియేట్ చేసాము. కరెక్ట్. స్ట్రింగ్ లెంత్ ఎంత ఉన్నా కానీ ఇది మాత్రం 26 ఉంటుంది. కాబట్టి ఇది కాన్స్టెంట్ స్పేస్. సో బిగ్ ఆఫ్ 26 అవుతుంది. సో బిగ్ ఆఫ్ 1 అనుకోవచ్చు. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఇప్పుడు నేను ఏం చేశాను, మోడిఫికేషన్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఇప్పుడు మోడిఫికేషన్ ఏంటి అంటే, మనకు ఇక్కడ లోవర్ కేస్ కాకుండా అప్పర్ కేస్ కూడా ఇస్తే మనం ఏం చేయాలి, దీన్ని మొత్తానికి లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కరెక్ట్, స్ట్రింగ్ని. సో నేనేం చేస్తున్నా, S1 ఈజ్ ఈక్వల్స్ టు సెంటెన్స్ డాట్ 2 లోవర్ కేస్ అని చేస్తున్నా. సో నేను స్ట్రింగ్స్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది మొత్తం S1 మీద పర్ఫామ్ చేయాలి. కరెక్ట్, సెంటెన్స్ మీద చేయకూడదు. ఓకే, ఇలా మనకు క్యాపిటల్ లెటర్స్ ఉన్నా కానీ డీల్ చేయొచ్చు. కానీ స్పేస్, కామర్స్, ఫుల్ స్టాప్స్ ఇలా ఉంటే ఎలా డీల్ చేస్తామంటే, అసలు వాటిని డీల్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు కదా. సో మనం ఏం చేయాలి, మనం ఏటిని డీల్ చేయాలి, సో స్మాల్ లెటర్స్ని మాత్రమే డీల్ చేయాలి, స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ వరకు. కాబట్టి మనం ఇది ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, మన యాస్కీ వాల్యూ 97 నుంచి 122 మధ్యలో ఉంటే సరిపోతుంది. కరెక్ట్, బోత్ ఆర్ ఇంక్లూజివ్, అంటే 97, 122 కూడా ఇంక్లూడ్ చేయాలి. సో మనకు యాస్కీ వాల్యూ 97 నుంచి 122 మధ్యలో ఎక్కడున్నా కానీ మనం ఇది పర్ఫామ్ చేయాలి. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది కండిషన్లో రాయాలి. ఇఫ్ కండిషన్లో మనం చెక్ చేయాలి యాస్కీ వాల్యూ ఎంత ఉంది, గ్రేటర్ దాన్ 96 ఉండాలి, లెస్ దాన్ 123 ఉండాలి, అప్పుడే మనం ఇచ్చేయాలి. లేదు అంటే మనం ఇగ్నోర్ చేసేయచ్చు, కామా, ఫుల్ స్టాప్ వాటికి ఏమి ఉండదు కదా, యారేలో స్టోర్ చేయట్లేము కాబట్టి. గెటింగ్ ద పాయింట్. ఈ క్వశ్చన్ మీకు GFGలో దొరుకుతుంది. ఇది ఒకసారి మీరు కోడ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెకండ్ క్వశ్చన్, వ్యాలిడ్ అనాగ్రామ్. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ 2 స్ట్రింగ్స్ S and T, రిటర్న్ ట్రూ ఇఫ్ T ఈజ్ అన్ అనాగ్రామ్ ఆఫ్ S అండ్ ఫాల్స్ అదర్వైజ్. అనాగ్రామ్ అయితే ట్రూ అని రిటర్న్ చేయాలి, లేకుంటే ఫాల్స్.
సో ఇక్కడ anagram అంటే ఏంటో చూద్దాం. An anagram is a word or phrase formed by rearranging the letters of a different word or phrase using all the original letters exactly once. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రతి క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వస్తే ఇక్కడ అన్ని టైమ్సే వస్తుంది. ఆర్డర్ డిఫరెంట్ అవ్వచ్చు బట్ అన్ని టైమ్సే వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ సెకండ్లో వచ్చింది, ఇక్కడ ఫస్ట్లో వచ్చింది, ఇక్కడ ఎన్ 1 టైమే వచ్చింది కాబట్టి ఇక్కడ 1 టైమే వస్తుంది. ఆర్డర్ డిఫరెంట్ అవ్వచ్చు. గెటింగ్ ద పాయింట్. ఇక్కడ ఎలా ఉంది, ఏ 3 టైమ్స్ వచ్చింది, ఏ 3 టైమ్స్, ఎన్ 1 టైమ్, ఆర్ 1 టైమ్, జీ 1 టైమ్, కరెక్ట్. అండ్ దెన్ ఎం 1 టైమ్. సో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఏ 3 టైమ్స్, ఆర్ 1 టైమ్, జీ 1 టైమ్, ఎం 1 టైమ్, ఎన్ 1 టైమ్. సో మీనింగ్ ఏంటి అంటే ఓవరాల్గా ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వస్తే ఇక్కడ కూడా ఈచ్ క్యారెక్టర్ అన్ని టైమ్సే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆర్ 1 టైం వచ్చింది, ఇక్కడ ఆర్ 1 టైం, ఇక్కడ ఏ 1 టైం, ఇక్కడ ఏ 1 టైం, అండ్ దెన్ ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ టీ రాలేదు. సో రాలేదు కాబట్టి ఇక్కడ ఇది anagram కాదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనం ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని, ఈ స్ట్రింగ్లో ఈచ్ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వస్తుందో అదే క్యారెక్టర్ అన్ని టైమ్స్ ఇక్కడ రావాలి, కరెక్ట్. సో అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుసుకోవాలి, అంటే ఈచ్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తెలుసుకోవాలి. సో మనం ఇది ఎలా సాల్వ్ చేస్తాం, సో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి నేను ఏమని చెప్పాను, ఇంతకుముందు లెక్చర్స్లో హ్యాష్ మ్యాప్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు హ్యాష్ మ్యాప్ ఐడియా లేకుంటే నేను ఆల్రెడీ ఒక లెక్చర్ చేశాను, అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందుకే నా లెక్చర్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ప్రతిదీ ఒక ప్యాటర్న్లో చెప్పుకుంటూ వస్తున్నాను. సో మీకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్ని ప్రీవియస్ కాన్సెప్ట్స్ మీద నేను రిలేట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాను కాబట్టి మీకు కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకే కన్సిస్టెంట్గా ఉండి ప్రతి వీడియో ఫాలో అవ్వండి, మీకు అప్పుడు ప్యాటర్న్స్ అర్థమవుతుంది అండ్ ఈజీగా చేయొచ్చు. అండ్ మోరోవర్ నేను కోడ్ చేసేటప్పుడు పెద్దగా అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కోడ్ చేస్తూ ఉంటాను కదా. అండ్ దెన్ మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ లాజిక్ బిల్డ్ చేయడం ఏదైతే పేపర్ మీద ఉంటుందో ఇది ఎక్కువ టైం పడుతుంది. మీరు 70% టైం ఇక్కడ స్పెండ్ చేయాలి అండ్ దెన్ 30% అక్కడ పడుతుంది. సో దట్ ఈస్ వెరీ బేసిక్. మీరు అక్కడ పోయి కోడ్ చేసేటప్పటికి మీకు సింటాక్సెస్ తెలిస్తే సరిపోతుంది అండ్ లాజిక్ మొత్తం ఉండేది ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీదనే. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్. మనం ఫ్రీక్వెన్సీస్ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేయాలి. సో దీని ఫ్రీక్వెన్సీస్ ఎంత, ఏ 3 టైమ్స్ వచ్చింది, ఎన్ 1 టైం, జీ 1 టైం, ఎం 1 టైం అండ్ దెన్ ఆర్ 1 టైం. సో దీని హ్యాష్ మ్యాప్ నేమ్ వచ్చేసి మ్యాప్ 1 అనుకుందాం. ఇక్కడ మ్యాప్ 2లో స్టోర్ చేద్దాం. సో ఎన్ 1 టైం, ఏ 3 టైమ్స్, జీ 1 టైం, ఆర్ 1 టైం, ఎం 1 టైం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, నేను హ్యాష్ మ్యాప్ చెప్పేటప్పుడే చెప్పాను ఈక్వల్స్ మెథడ్ యూస్ చేసి 2 హ్యాష్ మ్యాప్ని కంపేర్ చేయొచ్చా లేదా కూడా చెప్పాను. నేను ఫ్యూచర్లో యూస్ చేసే కాన్సెప్ట్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకునే కాన్సెప్ట్ చెప్తాను. సో మీరు ఇలాంటి మెథడ్స్ మిస్ చేసుకోకండి. సో ఈ హ్యాష్ మ్యాప్ని డైరెక్ట్ కంపేర్ చేస్తా యూజింగ్ ఈక్వల్స్ మెథడ్. ఒకవేళ అది ట్రూ ఇస్తే దట్స్ అన్ anagram, లేకపోతే కాదు. ఇప్పుడు ఇది లీడ్ కోడ్లో ఒకసారి కోడ్ చేసి చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు 2 హ్యాష్ మ్యాప్స్ కావాలి. సో ఫస్ట్ హ్యాష్ మ్యాప్ వచ్చేసి నేమ్ M1 అనుకుందాము. దాంట్లో మనం స్టోర్ చేసేది ఏంటి, క్యారెక్టర్, దాని ఫ్రీక్వెన్సీ కదా. క్యారెక్టర్ వచ్చేసి ఈ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్ ఉంటుంది ఫ్రీక్వెన్సీస్. సో మ్యాప్ 1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అండ్ దెన్ వీ క్రియేట్ లైక్ దిస్ కదా. అండ్ దెన్ హ్యాష్ మ్యాప్ 2 కూడా ఇంతే. సో హ్యాష్ మ్యాప్ క్యారెక్టర్ అండ్ దెన్ కమా ఇంటీజర్ అండ్ దెన్ మ్యాప్ 2 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్, కరెక్ట్. సో ఇలా 2 మ్యాప్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ మ్యాప్లో నేను ఎస్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేస్తే ఇక్కడ ఎస్ అని ఇచ్చాడు. సో ఫర్ ఇంట్ మొత్తం ఐటరేట్ చేయాలి కదా, 0 ఇండెక్స్ నుంచి ఎస్ యొక్క లాస్ట్ వరకు ఐటరేట్ చేస్తూ నేనేం చేయాలి, మ్యాప్ 1 డాట్ పుట్ ఏంటిది, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ, ప్రతి క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయాలి విత్, ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని ఆల్రెడీ +1 చేసి ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే 0 తీసుకొని +1 చేసి ఇన్సర్ట్ చేయాలి, కరెక్ట్. ఇది ఆల్రెడీ చెప్పాను హ్యాష్ మ్యాప్ అప్పుడు. సో గెట్ ఆర్ డిఫాల్ట్ అండ్ దెన్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ, ఒకవేళ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ వస్తుంది, లేకపోతే మనం 0 తీసుకోవాలి, దానికి మనం +1 చేసి ఇన్సర్ట్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. ఇలా మ్యాప్ 1ని మనం చేస్తాం. అండ్ దెన్ మ్యాప్ 2 ఏంటి, మ్యాప్ 2 మనం టీ స్ట్రింగ్ కోసం. సో టీ లెంత్ వరకు తీసుకొని టీ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ తీసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మ్యాప్ 1 కదా, అండ్ ఇక్కడ మ్యాప్ 2, ఇక్కడ కూడా మ్యాప్ 2 అండ్ దెన్ ఎస్ కాదు టీ స్ట్రింగ్, కరెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్ మ్యాప్ 1 డాట్ ఈక్వల్స్ మ్యాప్ 2. ఇలా చేస్తే
మనకు టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్ అండ్ దెన్ ఇక్కడ టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. ఓకే, బట్ స్ట్రింగ్సే ఈక్వల్ లెంత్ లేవు అనుకోండి. ఈ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ ఈచ్ క్యారెక్టర్ వస్తే ఈ స్ట్రింగ్లో ఆ క్యారెక్టర్స్ అన్ని టైమ్సే వస్తుంది కదా. సో స్ట్రింగ్ లెంత్స్ పక్కా ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ లేదు అంటే డెఫినెట్గా అది అనాగ్రామ్ కాదు. కాబట్టి మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా. ఫస్టే మనం చెక్ చేద్దాం. ఎస్ డాట్ లెంత్, ఓకే, ఈ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు టీ డాట్ లెంత్ అనుకోండి, ఖచ్చితంగా అది అనాగ్రామ్ కాదు. ఇంకా మనం వాటి క్యారెక్టర్స్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్. సో రిటర్న్ ఫాల్స్. ఇలా రన్ చేసినా కానీ 2 టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి అండ్ దెన్ సబ్మిట్ చేస్తే మిగతా టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అవ్వాలి. సో ఆల్ 52 టెస్ట్ కేసెస్ పాస్డ్. సో ఇప్పుడు మనం ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఇక్కడ మనం వర్స్ట్ కేసులో ఏం చేస్తున్నాము, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎస్ డాట్ లెంత్ అండ్ దెన్ టీ డాట్ లెంత్. సో 2 ఫర్ లూప్స్ కదా. సో ఎస్ యొక్క లెంత్ m అనుకుంటే టీ యొక్క లెంత్ n అనుకుంటే బిగ్ ఆఫ్ m ప్లస్ n అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ 2 హ్యాష్ మ్యాప్స్ వాడాము. కానీ హ్యాష్ మ్యాప్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నది ఎన్ని క్యారెక్టర్స్, వర్స్ట్ కేసులో ఏమవుతుంది, A to Z ప్రతిదీ ఇన్సర్ట్ చేయొచ్చు. కరెక్ట్. 26 క్యారెక్టర్స్ కంటే ఇంకెక్కువ ఇన్సర్ట్ చేయం కదా. సో దీని స్పేస్ వచ్చేసి బిగ్ ఆఫ్ 26, దీని బిగ్ ఆఫ్ 26 అవుతుంది. సో ఓవరాల్ బిగ్ ఆఫ్ 52 అవుతుంది, విచ్ ఈస్ స్టిల్ ఏ కాన్స్టెంట్ కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం దీన్ని ఏమన్నా ఆప్టిమైజ్ చేయొచ్చో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేసాం దీన్ని, యూజింగ్ 2 మ్యాప్స్ సాల్వ్ చేసాం. సో మనకి ఇక్కడ 2 మ్యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇది యూజ్ చేయను నేను, ఉన్నాయి కాబట్టి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాను కదా. ఇప్పుడు సెకండ్ది చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, ఒకవేళ ఉంది అనుకోండి, నేను దాని కౌంట్ తగ్గిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ n ఉంది, కౌంట్ తగ్గిద్దాం. ఈసారి తగ్గించుకుంటూ వెళ్దాం. సెకండ్ ప్రాసెస్లో ఏ ఉంది తగ్గిద్దాం, అండ్ దెన్ G ఉంది తగ్గిద్దాం, నెక్స్ట్ E తగ్గిద్దాం, నెక్స్ట్ R 0, నెక్స్ట్ A 0, నెక్స్ట్ M 0. సో ఫస్ట్ టైం అన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం, నెక్స్ట్ టైం అన్నీ డిక్రీజ్ చేసుకుంటుందాం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం జీరోస్ అయిపోతాయి కదా, అనాగ్రామ్ అవుతాయి. కాదు అంటే జీరోస్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సంథింగ్ కాల్డ్ క్యాట్ అండ్ దెన్ ర్యాట్. సో C 1 టైం, A 1 టైం, T 1 టైం. సో ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు ఏమవుతుంది, A 0 అవుతుంది. కరెక్ట్. అండ్ దెన్ T 0 అవుతుంది. అండ్ దెన్ ఒకవేళ హ్యాష్ మ్యాప్లో లేదు అనుకోండి, T లేనే లేదు కాబట్టి R లేనే లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సెకండ్ స్ట్రింగ్ని ఐటరేట్ చేసేటప్పుడు ఒకవేళ హ్యాష్ మ్యాప్లో లేకపోతే వెంటనే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఒకవేళ ఉంది అంటే డిక్రీజ్ కౌంట్. ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు లీడ్ కోడ్లో చేసి చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సెకండ్ మ్యాప్ని తీసేస్తున్నాను. లెట్ మీ కామెంట్ దిస్. అండ్ దెన్ సెకండ్ టైం ఐటరేట్ చేసేటప్పుడు నేను ఈ ప్రాసెస్ చేయకుండా హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఏ హ్యాష్ మ్యాప్లో, మ్యాప్ 1లో. సో మ్యాప్ 1 డాట్ కంటైన్స్ ఏంటి, మన క్యారెక్టర్ T డాట్ క్యారెట్ ఆఫ్ I. ఒకవేళ ఉంటే నేనేం చేయాలి, దాని యొక్క కౌంట్ డిక్రీజ్ చేయాలి. కరెక్ట్. సో మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ T డాట్ క్యారెట్ ఆఫ్ I అండ్ దెన్ మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. సో ఎలాగైతే +1 చేసామో ఈసారి అలాగే. సో మ్యాప్ డాట్ గెట్ ఎలాగో పనిచేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏం చేయాలి, T డాట్ క్యారెట్ ఆఫ్ I. సో దాన్ని తెచ్చుకొని దాన్ని -1 చేయాలి. సో ఇప్పుడు దాన్ని -1 చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. గెట్టింగ్ ద పాయింట్. ఒకవేళ అది హ్యాష్ మ్యాప్లో అసలు లేనే లేదనుకోండి, సో ఇక్కడ బేసిక్గా మ్యాప్ 1 ఉండాలి, మ్యాప్ 1 ఉండాలి. సో అసలు హ్యాష్ మ్యాప్లోనే లేదు అనుకోండి, సో యూ కెన్ రిటర్న్ ఫాల్స్ ఇమ్మీడియట్లీ. సో రిటర్న్ ఫాల్స్. సో ఇలా చేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే నేను ఏమైనా మిస్టేక్ చేశానా, సింటాక్స్ అలా అనుకుంటున్నాను. సో మ్యాప్ డాట్ కంటైన్స్ కీ కదా, సో ఇంకా ఏదో ఉండాలి కదా, ఎర్రర్ ఐ మిస్డ్ ఇట్. సో మ్యాప్ 2 లేదు. సో మ్యాప్ 2 లేదు కాబట్టి లైక్ మొత్తము ఎగ్జిక్యూట్ అయింది అంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ కదా. కానీ మనం చెక్ చేయాలి కదా, సో దట్స్ మిస్సింగ్. సో మనం ఏం చెక్ చేయాలి అంటే, ఈజ్ అనాగ్రామ్ అని ఒక బూలియన్ తీసుకుందాం. సో బూలియన్ ఈజ్ అనాగ్రామ్. మనం ఒక ప్రాసెస్ చేయలేదు, ఏంటి హ్యాష్ మ్యాప్లో ప్రతిదీ 0 అయిందా లేదా చెక్ చేయలేదు. సో ఈజ్ అనాగ్రామ్ ఫాల్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ని ఐటరేట్ చేద్దాం. సో క్యార్ సి అండ్ దెన్ మ్యాప్ 1 డాట్ కీ సెట్. ఇలా ప్రతి కీస్ తెచ్చుకొని మనం ఏం చేద్దాము,
ప్రతి దాని యొక్క వాల్యూ 0 అయిందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ మై map.map1.get of c is not equals to 0, then return false. కరెక్ట్. ఇది కూడా రిటర్న్ ఫాల్స్ అవ్వలేదు అంటే ప్రతిదీ 0 అయింది అని అర్థం. దెన్ యూ కెన్ రిటర్న్ ట్రూ. సో ఇక్కడ ఈ వాల్యూ అవసరం లేదు, ఇంకా బూలియన్. అండ్ దెన్ ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తే దిస్ షుడ్ వర్క్. మళ్ళీ ఏమైనా సింటాక్స్ మిస్టేక్ చేశానా? సో ఓకే, 2 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ దెన్ 52 టెస్ట్ కేసెస్ ఏమో సబ్మిట్ అవ్వాలి. సో 52 టెస్ట్ కేసెస్ సబ్మిటెడ్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక హ్యాష్ మ్యాప్ని తగ్గించేసాము. బట్ ఐటరేషన్ పెరిగింది అనుకుంటే ఇది m లెంత్ అనుకోండి, ఇది n లెంత్. అండ్ దెన్ మనం ట్రావెల్స్ చేసింది మ్యాప్, అది మోర్ దెన్ 26 అయితే ఉండదు. కాబట్టి m+n+26, బట్ స్టిల్ ఇట్ ఈస్ m+n కదా. సో బిగ్ ఆఫ్ m+n అవుతుంది. అండ్ దెన్ స్పేస్ తగ్గింది కొంచెం. గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ యూజింగ్ 1 హ్యాష్ మ్యాప్. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్, ఇందాక మనం ఏం చేసాము, మ్యాప్ 2 యూజ్ చేసాము కదా, నెక్స్ట్ 1 మ్యాప్ యూజ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఎలాగో మనం A to Z వరకే డీల్ చేస్తున్నాం, కరెక్ట్. A to Z కంటే మించి ఇంకేం ఉండదు స్ట్రింగ్స్లో. ఇప్పుడు మనం ఏం చేద్దాము, పాన్గ్రామ్లో ఎలా అయితే A to Z ఉంటుంది కదా అని మనం యారే తీసుకున్నామో, ఇప్పుడు కూడా మనం ఒక యారే తీసుకుందాం, కరెక్ట్. సో యారే తీసుకొని 0 నుంచి 25 వరకు, కరెక్ట్, ఇలాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ దొరుకుతుందో అక్కడ మనం 1 చేద్దాం, నెక్స్ట్ 2 టైమ్స్ దొరికితే 2 చేద్దాం, నెక్స్ట్ 3 టైమ్స్ దొరికితే 3 చేద్దాం. ఓకే, ఇలాగ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. మిగతా అన్ని జీరోస్ అలానే ఉంటాయి. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ స్ట్రింగ్ని ట్రావర్స్ చేసేటప్పుడు దాని ఇండెక్స్కి వెళ్ళి మనం తగ్గించుకుంటూ వద్దాం, కరెక్ట్. ఎట్ ద ఎండ్ ఈ అరేలో ఉండే మొత్తం జీరోస్ అయిపోవాలి. ఏ ఒక్కటి గ్రేటర్ దాన్ 0 ఉంటే ఫాల్స్ అయిపోతుంది, అన్ని జీరోస్ ఉంటే ఖచ్చితంగా దాని యాగ్రామ్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇది మీరు అరే యూస్ చేసి చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గెటింగ్ ద పాయింట్. నేను అక్కడ ఒక టాస్క్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఒక టాస్క్ ఇచ్చాను. సో అది GFG క్వశ్చన్ చేయమన్నాను, ఇక్కడ యూజింగ్ అరే చేయమన్నాను. సో ఈ 2 చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వెళ్తేనే మనకు DSA వస్తుంది. సో మీరు కామెంట్ సెక్షన్ని యూస్ చేసుకోండి, ఎలాగో తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు కదా. సో మీరు కామెంట్ చేస్తూ ఉండండి, సో అదర్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఒకవేళ వీడియో మొత్తం అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. సో దట్ ఎక్కువ రీచ్ వస్తే నేను కూడా ఎక్కువ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయగలను.